సార్ నమస్కారం రాధాకృష్ణ గారు. సార్ నమస్కారం సార్. అసలు మీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చారు, అసలు దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటి? విఎస్బి ప్రేక్షకులకు నా నమస్కారాలు. సో బలరామకృష్ణ, నేను రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండలం గాదరాడ వాసిని. నేను గత 26 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో స్థిరపడ్డాను. కొంత వ్యాపార రంగంలో స్థిరపడిన తర్వాత నేను పుట్టిన గడ్డకి ఏదోటి సేవ చేయాలన్న దృక్పథంతో మా శ్రీమతి నేను ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసాం గాదరాడ గ్రామంలో. దాని ద్వారా కొన్ని టెంపుల్స్, అన్ని రకాల హిందూ దేవతల యొక్క టెంపుల్స్ అన్ని కూడా నిర్మాణం చేసి దాంట్లో ఒక మంచి నిత్యాన్నదానం, అదేవిధంగా ఈ యొక్క పేద ప్రజలకి ఏదైనా అవసరం అయితే వాళ్ళకి సహాయం చేయడం, పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ధన సహాయం చేసి, లేదా వారి ఎడ్యుకేషన్ నిమిత్తం కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ కానీ, లేకపోతే అడ్వైజ్ సపోర్ట్ కానీ, వాళ్ళకి కావాల్సిన సలహాలు కానీ, ఏదైనా యూనివర్సిటీలో సీట్ ఏ విధంగా సంపాదించగలరు అనేది నాకు వస్తా ఉన్నటువంటి పరపతితో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ విషయంలో సహాయం చేయడం, అదేవిధంగా మెడికల్గా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా ఏదైనా మంచి మంచి హాస్పిటల్లో ఎక్కడ ఎలాంటి వైద్యం ఎలా ప్రాసెస్ చేస్తే మనకి ఈజీ మెథడ్లో అవుతుందనే దానికి, అదే క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, కొంచెం రకరకాలైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి బాధపడేటువంటి వాళ్ళకి, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా వైద్య సలహాలు అనేది సంబంధిత డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి వారికి వైద్యం చేయించడంలో సహాయపడటం లాంటిది. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా సరే ఏదైనా గుండె ఆపరేషన్లు అయ్యే అవసరం అయితే కూడా తగిన విధంగా కొంతమంది డోనర్స్ సహాయంతో వాళ్ళకి ఆపరేషన్ చేయించడం. అలాగే కరోనా టైంలో కూడా చాలా మేము సేవలు చేయడం కూడా జరిగింది. కరోనాలో నిరంతరం ప్రతిరోజు కూడా సుమారు 5,000 మందికి భోజనం అనేది మా యొక్క రాజానగరం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వంట చేసి పెడితే మేము అది డోర్ డెలివరీ ఇవ్వడం కూడా కరోనా సైతం లెక్క చేయకుండా మేము చేసాము. అదే విధంగా నిత్యావసర వస్తువులు అనేది కొన్ని గ్రామాలకి నిత్యావసర వస్తువులు, కిరాణా కానీ, కూరగాయలు కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరికి ఏదైనా అవసరం అయితే కూడా అది మాకు తోచినంతగా, మాకు అవకాశం ఉన్నంత మేరకు మేము అందరికీ సహాయం చేసుకుంటూ వెళ్ళకపోతున్నాము. ఇది మేము ఆధ్యాత్మిక సేవ అనేది చేస్తున్నాము. అలాగే ఒక హిందూ దేవాలయాలే కాకుండా చర్చిలకి కానీ, మసీదులకు కానీ కావాల్సినటువంటి వారికి సహాయం కూడా చేస్తూ వారికి సపోర్ట్ గా ఉండి, మేము అన్ని మతాలకి, ఒక మతానికి అనే కాకుండా అన్ని మతాలకు కూడా ప్రతి ఒక్కరూ ఒక భగవంతుడు అంతా ఒకటే భగవంతుడు ఈ యొక్క సృష్టికి అని చెప్పేసి నమ్మి ఆ చర్చిల నిర్మాణంలో కూడా ఒక ప్రత్యేక చర్చిని కూడా నిర్మించడం జరిగింది. అదే విధంగా చాలా మంది చర్చిలు అనే దానికి కూడా మనకి నిర్మాణం చేసుకుంటున్న వాళ్ళకి వారికి సపోర్ట్ గా ఉంటున్నాము, మసీదులకు కూడా సపోర్ట్ గా ఉంటున్నాము. ఓకే బలరామకృష్ణ గారు, రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు? మిమ్మల్ని రాజకీయ పరంగా ఈ రూట్ లో రావడానికి ఎవరైనా స్ఫూర్తినిచ్చారా, మీకు మీరుగా వచ్చారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము స్ఫూర్తిగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చాం సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సేవలు అద్భుతంగా ఉండేవి, అవన్నీ చూసాము. వారి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా చేస్తారని ఆశించి వారి యొక్క అనౌన్స్ చేసినటువంటి పథకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి మరింత సేవ చేయొచ్చన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది సార్. ఓకే సార్, ఇక మీరు రాజకీయాల్లోకి వచ్చారు, బాగానే ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రస్తుతం అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ ఉండగా ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అధికార పార్టీలో ఉండి ఏ విధమైన పనులు చేయలేకపోయినప్పుడు అది అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే అనేది మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక 75% అంగవైకల్యుడిగా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చి కొంతకాలం పెన్షన్ ఇచ్చిన వ్యక్తికి పెన్షన్ తీసేసిందండి గవర్నమెంట్. ఎందుకు తీసిందని కలెక్టర్ గారిని సంప్రదించాము, ఆర్డీఓ గారిని సంప్రదించాము, చాలాసార్లు ఎండిఓ గారికి కంప్లైంట్ చేశాము, అలాగే మా స్థానిక నాయకులకు కూడా కంప్లైంట్ చేశాము. ఎన్నిసార్లు ఎన్ని గ్రీవెన్సెస్ పెట్టినా ఇప్పటి వరకు చేయలేకపోయాం. అదే విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి వ్యవస్థ అనేది చాలా దుర్భరమైన పరిస్థితిని గత 10 ఏళ్ళుగా ఎదుర్కొంటుంది. గతంలో టీడీపీ నాయకులు దాన్ని సరిచేయలేకపోయారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఆ ప్రభుత్వం ఏది చేయలేకపోయిన పరిస్థితుల్లో నేను అసలు మంచినీళ్ళు ఇవ్వలేకపోయాం. అలాగే విద్యుత్ అనేది అసలు స్తంభాలు లేక, లైట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఎలక్ట్రికల్ గ్రీవెన్సెస్ కూడా వెళితే ఎలక్ట్రికల్ గ్రీవెన్సెస్ అనేది ప్రభుత్వం పెడుతుంది, కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
అసలు ఎందుకు పెడుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ ఎలక్ట్రికల్ గ్రీవెన్సెస్ కి నేను నా భార్య వెళ్ళి ఆవిడ ప్రత్యేక నేను ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా వెళ్ళాను నేను. అదే రోజు ఈవిడ ఒక స్థానికంగా ప్రజాప్రతినిధిగా కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ అనేది అధికారులకు అక్కడి యొక్క నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తే బడ్జెట్ లేదని చెప్పి తిరస్కరించారు. ఇప్పుడు ఆ స్తంభాలు లేకపోతే గ్రామానికి ఏం సమాధానం చెప్పాలో తెలియకపోతే నా వైపు యొక్క సొంత నిధుల నుంచి ఆవిడ డబ్బుల్ని వెచ్చించి సుమారు 6 లక్షల రూపాయలు వెచ్చించి ఆ ఊర్లో కరెంట్ స్తంభాలు కూడా వేయించడం అనేది జరిగింది. సో ఇలాగా ఎవరికైనా ఏది అడిగినా దానికి బడ్జెట్ లేదు అని చెప్పడం, తర్వాత ఈ అమ్మఒడి పథకాల్లోనేమో వారికి ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఏదో సాకులు చూపించి అకౌంట్ ఆన్లైన్ లోనే ఉంటది, అది ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటది, కానీ ఆధార్ కార్డు లింక్ అవ్వలేదని చెప్పడాలు, తర్వాత రకరకాల ఏదో విధంగా ఈ యొక్క నవరత్నాలు అనే దాంట్లో భారీ కోతలు విధిస్తుంది ఈ గవర్నమెంట్. వాళ్ళు ఇంటెన్షన్ గా తప్ప దీనికి ఏదో రీజన్ చూపిస్తారు, కానీ సరైన రీజన్ మాత్రం కరెక్ట్ కాదు. గ్రామం అనేది అభివృద్ధి మొత్తం అంటగట్టిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో కనీసం పారిశుద్ధ్య వ్యవస్థను కూడా అక్కడ కనీసం ఆ స్వీపర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ పంచాయతీలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి అభివృద్ధి చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఆ పదవిలో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి చేయలేకపోతున్నాం అని చెప్పి, అదే విధంగా ఎప్పుడైతే అధికార పార్టీలో మనం ఉన్నామో అక్కడ ప్రజాప్రతినిధిగా గ్రామ స్థాయిలో ఉన్నామో అదే విధంగా నేను అదే పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో పార్టీని కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉండిపోవడం వల్ల అది ప్రశ్నించలేకపోతున్నాం, ఇటు ప్రజల పక్షాన్ని పోరాడలేకపోతున్నాము, అలాగే ప్రజలకు కూడా మేము సేవ చేయలేకపోతున్నాము. ఈ సేవ ఎప్పుడైతే చేయలేకపోతున్నామో అసలు మాకు ఈ ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ప్రజల సమాధానం అనేది వేరే విషయం, కానీ నిర్భాగ్యులైనటువంటి చాలా మందికి మేము వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నాం. అలాంటి సహాయం చేయలేకపోతే మా గ్రామానికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి ఎంత కాలం అయింది, పేదలందరికీ ఇళ్ళు అనే స్కీమ్ ద్వారా మొదలుపెట్టింది, ఇప్పటి వరకు స్థల సేకరణ కూడా మా గ్రామంలో జరగలేదు. మంచినీటి వ్యవస్థ 10 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి మంచినీటి వ్యవస్థ సుమారు ఇప్పుడు 3 ఏళ్ళు పూర్తి అయిపోయినా సరే మంచినీటి వ్యవస్థ ప్రారంభంగానే దుస్థితిలో మా గ్రామం ఉంది అని అంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో ఈ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. అదే విధంగా కనీసం ఒక రోడ్లు కానీ ఏమి లేవు. ఎంతసేపు వీళ్ళు చెప్తున్నటువంటి పేపర్ల మీద ఉంటుంది వీడి యొక్క అభివృద్ధి అంతా కూడా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి అంతా కూడా కేవలం పేపర్ మీదే ఉంటుంది. ఏదో ప్రాజెక్టు శాంక్షన్ చేసాము, రోడ్లు శాంక్షన్ చేసాము, డ్రైనేజీలు శాంక్షన్ చేసామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఉత్సాహంతో మొదట్లో వీళ్ళందరూ కాంట్రాక్టులు తీసుకుని కాంట్రాక్టులు వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోయి భయంకరమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు లేవు. నాయకులను అడిగితే వాళ్ళు అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పేసి కాలయాపన చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే బిల్లులు రిలీజ్ అయ్యే మార్గాన్ని ఎవరు అన్వేషించలేకపోతున్నారు. ఏమనంటే బడ్జెట్ లేదని చెప్తున్నారు. ఈ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇటు నాయకుడికి ఏదైనా కోపం వస్తుందేమో, ఆయన ఆగ్రహాన్ని బలవ్వాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళెవరు కూడా బిల్లులు కూడా గట్టిగా అడగలేని పరిస్థితి, ఆర్థికపరమైన ఇబ్బందులు మోయలేని పరిస్థితి, రెండింటిల మధ్య వీళ్ళు నలిగిపోతున్నటువంటి కార్యకర్తలు చాలా మంది మా అనుచరులే ఈ కాంట్రాక్టులు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా. అలాంటి పరిస్థితుల్లో నేనే కొన్ని చోట్ల ఇంకా వాళ్ళకి అప్పులు ఇప్పించి ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేది కొంచెం సర్దుకోమని చెప్పాను. ఈ పథకాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతి ఒక్కరికి కూడా అసలు మతాలకు అతీతంగా, నేను కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా స్కీములు ఇస్తానని చెప్పేసి వారు చెప్పారు. అదే విధంగా చేశారు. కానీ ఈ రోజు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా నేను చేస్తానని చెప్పి ఈ రోజు కనీసం ఏ ప్రభుత్వ పథకాన్ని అయినా సరే వాళ్ళ యొక్క స్వార్థపరులకి ఈ యొక్క లంచం తీసుకుని ఇచ్చే వాళ్ళకి పెన్షన్లు తప్ప సరైన వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వ్యవసాయ పరికరాలు ఇవ్వడంలో కూడా కొంతమందికి కనీసం వాళ్ళు వాళ్ళ నాయకులకి ఇచ్చుకుంటున్నారు తప్ప కనీసం వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఖచ్చితంగా అన్ని అర్హతలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. రీసెంట్ గా మాకు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాజరాడ గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక రైతుకి ఒక ట్రాక్టర్ ఇచ్చారు. అది రైతు భరోసా గ్రూపులు పెట్టుకున్నారు. గ్రూప్ ద్వారా ట్రాక్టర్ అనేది ఒకటి ఇచ్చారు. అది అగ్రికల్చర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్లో ఒక ఆఫీసరు, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఒక ఆఫీసరు, అదే విధంగా ఏదైతే రైతు భరోసా ఆఫీసర్లు ఉంటారో వీళ్ళందరి సమక్షంలో ఒక ట్రాక్టర్ డెలివరీ చేసి ఈ రోజు సబ్సిడీ ఆపేశారు. కేవలం వాళ్ళకి
వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చేసారు అని చెప్పేసి ఆ ట్రాక్టర్ సబ్సిడీ ఆఫ్ చేసి లీగల్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఏడీ గారిని అడిగితే మీ ఎమ్మెల్యే గారు చెప్తేనే మేము ఇస్తాము అని అంటున్నారు. అలాగే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అడిగితే వారు కూడా ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇస్తాము. లేదు రైతు భరోసాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే వారు కూడా మీరు ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇస్తాము అంటే, ఎమ్మెల్యే గారిని రైతులు వెళ్ళి సంప్రదిస్తే ఈ రోజు పరిస్థితి ఏంటంటే, మీరు పార్టీలో పూర్తిగా యాక్టివ్ గా లేరు కాబట్టి మీకు సబ్సిడీ రాదు అని చెప్పే పరిస్థితుల్లో ఉంది అని అంటే, ఎంత దౌర్జన్యంగా ఎంత మూర్ఖంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనేది అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులు భరించలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని, ఇంకా వైఎస్ఆర్సీపీకి ఇంకా మనుగడ లేదనేది నాకు తెలుస్తుంది. ప్రజలకు సేవ చేయలేకపోయినటువంటి పార్టీని మనం నడపడంలో మనం అంటూ ఉంటే, మనకంటూ ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఉన్న మనిషిగా ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేక పార్టీ నుంచి ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు ఆ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తారనుకున్నాను తప్ప, ప్రజలను నిండా ముంచేసి రాష్ట్ర పరిస్థితిని అధోగతి చేస్తారని ఊహించలేదు. ఆ ఊహించలేదు కాబట్టి మేము ఇంత పెద్ద పొరపాటు చేశామని చెప్పి పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది సార్. ఓకే సార్, మీకు పార్టీలో గుర్తింపు లేదు అని గతంలో ఒక సమావేశంలో మీరు చెప్పారు. అయితే మీరు డామినేట్ చేయడం వల్లే మిమ్మల్ని పక్కన పెట్టారు గత కొంతకాలంగా అనేది ఒక వాదన వినిపిస్తుంది. అసలు డామినేట్ చేయడం అంటే మీరు ప్రజలకు పని చేయండి అని చెప్పడమా, లేకపోతే మీరే ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయడమా? అసలు నేను గతంలో ఎప్పుడు కూడా ఆ పార్టీకి గత 10 ఏళ్లుగా, నేను 9 సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్సీపీ అభిమానుడిగా, ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, కార్యకర్తగా నేను ఉన్నాను. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లోని కూడా ఏ మీటింగ్ లోని కూడా నేను స్టేజ్ ఎక్కడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వెనకుండి మనకి సేవ చేయడానికి ఆలోచించడం తప్ప పదవుల కోసం ఏ రోజు ఆలోచించలేదు. అసలు మేము డామినేట్ చేయడానికి కనీసం ఏ అధికారిని కూడా అధికారి హోదాలో నేను ఎప్పుడు కలవలేదు. అదేవిధంగా నాయకుడిని కూడా ఏ రోజు ఏ కోరికలు కోరలేదు. కేవలం ప్రజలకు కావాల్సిన వాటి పనులు మాత్రం చేసి పెట్టమన్నాను తప్ప ఎప్పుడు ఏ పదవులు ఆశించలేదు. ఎలాంటిది మంచి హృదయంతో నేను చేసాను తప్ప ఎవరితోని ఎలాంటి విభేదాలు లేవు నాకు వ్యక్తిగతంగానే. అలాగే నాకు ఎలాంటి ఆశలు లేవు. పార్టీలో వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఈ రోజు పార్టీకి కావాల్సినటువంటి నాయకులు ఏంటంటే దోపిడీ వ్యవస్థకు పాల్పడేవాళ్ళు, వాళ్ళకి ప్యాకేజీలు తీసుకెళ్లి అందించేవాళ్ళు తప్ప అసలు పార్టీ కోసం పనిచేసేవాడు, ప్రజల కోసం పనిచేసేవాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి అక్కర్లేదు అనేది నాకు అర్థమైంది సార్. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోని పార్టీ మాకు గుర్తింపు ఇవ్వడం కానీ ఇంకోటి కానీ లేదు. ఎందుకంటే గుర్తింపు ఎందుకు ఇవ్వలేదంటే ఒకటే, ఎక్కడైనా కొండలు తవ్వడానికి నేను సహాయపడాలి, లేదా కొండలకు ఒక బేరం తీసుకెళ్ళాలి వీళ్ళకి, లేదా ఒక మట్టి తవ్వడానికి బేరం తీసుకెళ్ళాలి, లేదా ఇళ్ల స్థలాల్లో ఇచ్చే భూముల్లోనే అక్రమాలు పాల్పడడానికి వెళితే అలాంటి వాళ్ళకి మాత్రమే మా యొక్క ప్రజాప్రతినిధులకి ప్రవేశం ఉంది తప్ప ప్రజాప్రతినిధుల యొక్క ఆఫీసుల్లోకి ప్రజలకు సేవ చేద్దాం అనేది మాత్రం అప్పుడే అవసరం లేదు. ఎలక్షన్కి 6 నెలల సంవత్సరం ముందు మొదలు పెడతాము. ఆ రోజు అందరినీ కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు మేనేజ్ చేసుకుందాం తప్ప ఇప్పటి నుంచి ప్రజాసేవ గురించి మాట్లాడొద్దు. కనీసం మన కుటుంబ సేవ గురించే మాట్లాడుకోవాలి, మన కుటుంబాల ఆస్తులు కూడా పెట్టుకోవాలి తప్ప ఈ పరిస్థితుల్లో లేదనేది పార్టీలో స్పష్టంగా అర్థమయ్యే విధంగా వాళ్ళ ప్రవర్తన తెలుస్తుందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో జనసేన పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. అయితే ఈ జనసేన పార్టీ వచ్చేసరికి ప్రశ్నిస్తాను అనే స్లోగన్ తో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అయితే ప్రశ్నించడం ఎక్కడా లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అలాగే మన తూర్పు గోదావరి జిల్లా లేదా మన నియోజకవర్గాల్లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లకి వాటికి లేకపోతే ఇది తప్ప అభివృద్ధి విషయంలో ప్రశ్నించడానికి కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా అభివృద్ధిని గురించి ప్రశ్నించడానికి ముందుకు రావట్లేదు అనేది ఒక వాదన ఉంది. ఈ వాదన ఉన్నప్పుడు మీరు వీళ్ళతో ఎలా అడ్జస్ట్ అయ్యి ప్రజలకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్లు లేకపోతే ప్రశ్నించడం అనేది, అసలు ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాతే మా నాయకత్వం మొదలైంది. ఇక్కడ ఇది జనసేన పార్టీ నాయకత్వం. ముందు ప్రశ్నించడం, తర్వాత పరిపాలించడం అనేది మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ప్రశ్నించడం అంటే ఎప్పుడైతే ప్రజలకి నిరాదరణ గురవుతున్నారో ఈ పథకాలకి విషయంలో ఈ స్కాములు ఈ విధంగా రకరకాల మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారో, ముఖ్యంగా సామాన్యమైన మనుషుల్ని ఎంత బాధపడుతున్నారో అనేది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రస్తుతం ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు
మీకు రావాల్సినటువంటి అన్ని కట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామంలో జరిగింది, ఒక ట్రాక్టర్ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్లో ఒక ఆఫీసరు డెలివరీ ఇచ్చి దగ్గరుండి వాళ్ళు లెటర్ ఇచ్చి రైతు భరోసా అనే దాని స్కీమ్ ద్వారా ఆ ట్రాక్టర్ను ప్రాసెస్ చేసి వ్యవసాయ పరికరాలు అనేసి ఒక పరికరం ఇచ్చి వాళ్ళు ఈ రోజు సబ్సిడీ మీకు ఇవ్వరు, దాన్ని వేరే వాళ్ళకి మేము మార్చేస్తున్నామని చెప్తున్నారు అని అంటే వేధింపులు, ఈ ముఖ్యమైనటువంటి ఈ వేధింపులు భరించలేక భయపడి ఆగుతున్నారు తప్ప వీళ్ళెవ్వరూ వైఎస్ఆర్సీపీకి బానిసలు కాదు. ఖచ్చితంగా వీళ్ళంతా జనసేనను మాత్రమే ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ఉండడంలోనే అంతరార్థం ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క వేధింపుల కోసం కొంచెం ఆలోచిస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి అందరూ కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. చాలా వివిధ పార్టీల నుంచి కూడా ముఖ్య నాయకులు కూడా జాయిన్ అవుతున్నారు. మొత్తం ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు. రాబోయే 6 నెలల్లో మార్పు అనేది పూర్తిగా మీకు గమనిస్తుంది. ఖచ్చితంగా మీరే గమనిస్తారు. మార్పు అనేది 6 నెలల లోపల అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చాలా భయంకరమైనటువంటి మార్పు అనేది ఉంటుంది. జనసేనకి చూడండి, జనసేనలో వలసలు భయంకరంగా ఉంటాయి. మా నాయకుడు కూడా రేపు రాబోయే ఒక బస్సు యాత్రలో కూడా వచ్చేసరికి అన్ని జిల్లాల్లోనూ కూడా భయంకరమైనటువంటి ఎంత జన ప్రవాహం ఉంటుంది అనేది మీరే చూస్తారు సార్. ఓకే, ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా వెళ్ళబోతున్నారా లేదా ఒక కార్యకర్తగా ఉండబోతున్నారా? ఈ రెండూ కాదని ఒక కార్యకర్తగా ఉంటూ మీరు ఏమన్నా ఇప్పటి వరకు జరిగిన పనుల్లో ఒకవేళ ఏదైనా అవినీతి లాంటిది ఉంటే మీరు ప్రశ్నించి నిలబడగలరా? నేను ఇప్పుడు వెళుతున్నది ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజల తరపున పోరాడడానికి, ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రయత్నం చేయడానికి. ఇప్పుడు పదవి కోసం నేను వెళ్ళట్లేదు, నాకు ఎమ్మెల్యే పదవి కోసమో లేకపోతే ఇంకోటి దాని గురించి కాదు. ప్రజల పక్షాన పోరాడడానికి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలందరినీ కూడా ఒక బలోపేతం చేసుకుంటూ వీళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మీరు భావిస్తున్నారా జనసేనలో? నాకు ప్రత్యేకమైన గుర్తింపు కంటే కూడా నేను ప్రజలకి మంచి చేశానా లేదా అనేది మాత్రం నా యొక్క పట్టుదల. నేను ప్రజలకు మంచి చేయడానికి ముందెడుతున్నాను. గుర్తింపు అనేది మా అధినాయకులు చూసుకుంటారు, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ చూసుకుంటారు. అది నా గుర్తింపు కోసం నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు మాకు ఈ జిల్లాకి మాకు ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ గంధుల దుర్గేష్ గారు ఉన్నారు. ఆ గుర్తింపుల విషయాలన్నీ ఆయన చూసుకుంటారు. అదే విధంగా మా అధినాయకులు ఉన్నారు, అలాగే పిఎస్సి చైర్మన్ మన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, అలాగే పిఎస్సి మెంబర్ నాగబాబు గారు ఉన్నారు, అలాగే మా యొక్క పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ చూసుకుంటారు. గుర్తింపుల గురించి మాత్రం ఈ పార్టీలోకి నేను రాలేదు. అదే కూడా గత పార్టీలో కూడా నేను గుర్తింపుల కోసం పాకులాడలేదు. వాళ్ళు తప్పించుకోవడం కోసం కేవలం నన్ను నిర్లక్ష్యం చేశారు, నా గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారు, ప్రజలకు నేను చేయమన్న సేవ చేయడంలో నిర్లక్ష్యం చేశారు అనే దాన్ని వాళ్ళు మార్చి చెప్పడానికే నేనేదో పదవులు కోరానని చెప్పి చెప్పడం తప్ప నేను ఎవరిని పదవులు అడగలేదు. ఈ రోజు కూడా నాకు గుర్తింపు కోసం నేను వెళ్ళట్లేదు. కేవలం ప్రజలకు సేవ చేయడానికి నేను ఈ పార్టీలోకి వస్తున్నాను. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారని తెలిసింది. అయితే ఆయన కలిసినప్పుడు మీరు ఏదైనా నాకు ఇలా గుర్తింపు కావాలని కానీ లేకపోతే మరేదైనా అడగడం కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా చేయాల్సి ఉంటుంది పార్టీ గురించి అని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగిందా? వారు పవన్ కళ్యాణ్ గారు చాలా దాదాపు మాకు 2 నుంచి 2.5 గంటల ప్రత్యేకమైన సమావేశం అవడం జరిగింది. వారి యొక్క ఆఫీసులో 2.5 గంటలు ప్రత్యేకంగా ఇంకెవరో లేకుండా వారి యొక్క ప్రశాంతంగా ఒక మంచి మీటింగ్ అనేది జరిగింది మా ఇద్దరి మధ్య. ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ పరిస్థితులు కానీ, ఇక్కడ జిల్లాలో ఉన్న పరిస్థితులు కానీ, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు కానీ వారికి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి విషయాల్లో కూడా మొత్తం మీ ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. వారిచ్చే సలహాలు వారిచ్చారు, అదే విధంగా నాకు తెలిసిన విషయాలు కూడా వారికి తెలియజేశాను. ఇవన్నీ చేసే దాని మీదట నాకింత మరింత కసి పెరిగి జనసేనను ఖచ్చితంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అనేది మంచి సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం ప్రకారం ముందుకెడుతున్నాం తప్ప ఈ రోజు పార్టీ పదవులు అనేది మా యొక్క అధినాయకుడు కూడా ఈ రోజు పదవి కోసం పనిచేయట్లేదు. ప్రజలకు కేవలం సేవ చేయాలన్న ఒక మంచి దృక్పథంతో వస్తున్నారు తప్ప ఆయన కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు నేను సీఎం అయిపోలేదు ఇంకోడనే దానికంటే ఆయనకున్న ఆలోచన ఏంటంటే ప్రజలకు ఎలా సేవ చేయగలం అనేది చూస్తున్నారు. ఖచ్చితంగా అదే మార్గంలో ప్రయాణం చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానాన్ని ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్ లో కైవసం చేసుకుని మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఖచ్చితంగా చేస్తాం సార్. ఓకే, ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ మధ్యనే 2 సార్లు సతీ సమేతంగా నిరాహార దీక్ష చేసి
ఒక సక్సెస్ అంటూ సాధించారు పాటంచెట్టి సూర్యచంద్ర. Yes. ఆయన నియోజకవర్గం కోసం పోరాడతాడు. మీరు కూడా అవసరమైన పక్షంలో మీ గ్రామం కోసం లేదా మీ నియోజకవర్గం కోసం ఏ విధమైన పోరాటాలైనా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మా యొక్క జనసేన పార్టీ యొక్క నిబంధనకు లోబడి ఖచ్చితంగా ఈ యొక్క దోపిడీ వ్యవస్థని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. అదే విధంగా ప్రజల పక్షాన ఉండి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్స్, అలాగే ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో అవన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా మాత్రం ఖచ్చితమైన పోరాటం చేస్తాం సార్. అందులో సందేహం లేదు. దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తాం అవసరమైతే. ఎట్టి పరిస్థితుల్లోనే మాత్రం ప్రజలకు న్యాయం జరిగే వరకు మాత్రం పోరాటం మాత్రం మా భార్య భర్తలతో మాత్రం ఖచ్చితంగా మాత్రం చేస్తామనేది ఈ మీడియా పరంగా ఈ యొక్క మా ఆశీష జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్. సార్, మీ యొక్క జనసేనలో మీ యొక్క సేవలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, తూర్పు గోదావరి జిల్లాకే పరిమితమా లేదంటే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? సార్, ఇది ఇప్పుడు నేను రాజానగరం నియోజకవర్గానికి స్థానికుడిని. నా పుట్టి పెరిగి నా చదువు నా యొక్క జీవనం అంతా కూడా రాజానగరం నియోజకవర్గం. నా యొక్క రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు. మంచి కనెక్షన్ అనేది రాజానగరం నియోజకవర్గంలో ఉంది. అలాగే నా కుటుంబ సభ్యులందరూ కూడా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నారు. అంతేకాకుండా నా ట్రస్ట్ అన్ని కూడా నడుస్తున్నది కూడా ఈ యొక్క డివోషనల్ ట్రస్ట్ కానీ చారిటబుల్ ట్రస్ట్ కానీ రెండు కూడా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఫస్ట్ ప్రయారిటీ స్థానికుని కాబట్టి, రాజానగరం నియోజకవర్గ స్థానిక జనసేన నాయకుడు కాబట్టి ఫస్ట్ నా యొక్క నియోజకవర్గానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. దాంతోపాటు మా యొక్క జిల్లా ప్రెసిడెంట్ గారు యొక్క ఆదేశానుసారం జిల్లా అంతా కూడా పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా జిల్లా వ్యాప్తంగా నేను తిరిగి జనసేన పార్టీని అభివృద్ధి చేయడానికి, జనసేన పార్టీ ఇంకా ఎక్కువ బలోపేతం చేయడానికి నా వంతు గట్టి కృషి చేస్తాను సార్. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక మీదట పర్యటన చేస్తాము. నాకు ఏ విధమైన బిజినెస్ లేవు. ప్రస్తుతం అంతా కూడా ఈ యొక్క రాజకీయం మీద పూర్తి సమయాన్ని ఈ జనసేన పార్టీకి అంకితం చేస్తూ ప్రజలకి ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు ప్రతి కష్టంలోనే మేము తోడుంటూ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ముఖ్యంగా మాత్రం రాజానగరం నియోజకవర్గం స్థానిక ఏదైతే ఈ యొక్క జనసేన పార్టీ నాయకత్వంలో ఉన్నానో నేను ముందు మాత్రం నాది ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున రాజానగరం నియోజకవర్గానికి స్థానిక నాయకత్వం వహిస్తాను. అదేవిధంగా మా యొక్క ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం మాత్రం ప్రతి పని శ్రీ కందుల దుర్గేష్ గారి వారి ఆదేశానుసారం ముందుకెళ్తాం ప్రతి కార్యాచరణ కూడా. అదేవిధంగా మాకున్నటువంటి ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, వారందరి యొక్క ఆదేశానుసారం వారి యొక్క సలహాల ప్రకారం పనిచేస్తాం. మా అధినాయకుడి డైరెక్షన్ లో రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించి ఈ రాష్ట్రంలో కూడా మేము జనసేన పార్టీకి విస్తృత కృషి చేసి పార్టీ గెలవడానికి ప్రయత్నం చేయాలని పూర్తిగా దృఢ సంకల్పంతో ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు. బలరామకృష్ణ గారు అంటే ఆయన ముందుగా ఒక విధంగా వచ్చారు. మీరు ఒక ఎంపీటీసీగా గెలిచి రాజీనామా చేసి ఈ జనసేనలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? నేనైతే రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఎంపీటీసీ 2గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నన్ను అయితే గ్రామస్తులందరూ గెలిపించారు. కాకపోతే నేను వాళ్ళకి నవరత్నాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలకు నేను ఇంప్రెస్ అయ్యి ఇవన్నీ గ్రామస్తులకి మేము చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే పోటీ చేసి గెలిచాను. కాకపోతే ఏ ఒక్కటి నా ద్వారా వాళ్ళకి చేయలేకపోయాను. ఏమి వాళ్ళు చెప్పిన పథకాలే నేను వాళ్ళకి ఏమి చేయలేకపోవడం వల్ల నేను 8 నెలలు అయితే మాత్రమే పార్టీలో కొనసాగాను. తర్వాత రాజీనామా చేయడం జరిగింది. మీరు మహిళల కోసం ఏం చేయగలరు? అసలు మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో మహిళలకు సహాయపడగలనుకుంటున్నారు? మా నియోజకవర్గంలో మహిళలకైతే నేను అన్ని విధాలుగా సహాయపడగలను. వితంతువులకు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ ప్రతి విషయంలో నేనున్న ధైర్యంతో వాళ్ళు వినండి, వాళ్ళు నడిపించే బాధ్యత నాది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా దగ్గరకు వచ్చి చెప్పినా నేను లేకపోతే పర్యటన రాజానగరం నియోజకవర్గంలో ఎవరికైతే ఏ సమస్య ఉందో తెలుసుకుని వారికి నేనున్నానన్న భరోసా ఇస్తాను. అలాగే పార్టీ ప్రెసిడెంట్ అయిన పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన
ఆడవాళ్ళ గురించి ఎన్నో విషయాలు నాతో చెప్పడం జరిగింది. మనం అలా చేయాలమ్మా ఇలా చేయాలని అవన్నీ అయితే ఆయన దృష్టికి తీసుకువెళ్ళి మీకు కావలసినవన్నీ ఆయన ద్వారా ఆ పార్టీలో జరిపిస్తానని నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకంటూ నేనున్నాను ధైర్యంతో ముందుకెళ్ళి ఒక ప్రతి విషయాన్ని పార్టీ ద్వారా ప్రతిదీ వాళ్ళకి జరిగేలాగా నేను చూస్తాను. మేడం, మీరు ఇప్పుడు జనసేన పార్టీలో ఏదైనా పదవి ఆశించి జాయిన్ అయ్యారా? నేనైతే పదవుల గురించి ఏమీ ఆశించి అయితే ఈ పార్టీలో చేరలేదండి. ఆయన కలిసిన ద్వారా, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ద్వారా ఆయన మాటలకు ఇంప్రెస్ అయ్యి కంపల్సరీ నాకంటూ ఆయన భరోసా కింద ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ప్రతిదీ చేసి వాళ్ళకి అప్పచెప్పాలన్న కాన్సెప్ట్ తో మాత్రం నేనైతే ఇక్కడికి జనసేనలో జాయిన్ అవ్వడం మాత్రం జరిగింది. ప్రతిదీ ఆయన ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమం తప్పకుండా జరిపిస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీటీసీ 2కి రాజీనామా చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా పోటీ చేస్తారా? అదైతే పార్టీ ఆదేశాల మేరకు వారైతే ఏదైతే చెప్తారో దాని ప్రకారం నేనైతే వెళ్తానండి. ఏది చేసినప్పటికీ పార్టీకి విరుద్ధంగా మేము ఏది చేయం. పార్టీని అనుసరించుకుని ప్రతి పని చేయడానికి ముందుకెళ్తాం. ఇప్పుడు మీరు జనసేనలోకి వచ్చారు. ప్రస్తుతం మీకు ఏ పదవి లేదు. ఒకవేళ రేపు పొద్దున్న ఎలక్షన్ లో మీ అధినాయకత్వం ఆదేశించి పలానా వాళ్ళకి ప్రచారం చేయనంటే మీరు ఇబ్బంది పడతారా? లేదంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేనైతే ఏ పదవులు ఆశించి అయితే ఇప్పుడు జనసేన పార్టీలో అయితే నేను జాయిన్ అవ్వలేదండి. నా శక్తి వంచన లేకుండా జెడ్బీటీసీ అవని, ఎంపీటీసీ అవని, ఎమ్మెల్యే పదవని ఏదైనా సరే నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేసి నేను ఆయన గిఫ్ట్ గా ఇవ్వడానికి నా శక్తి వంచన లేకుండా నేనైతే మాత్రం కృషి చేసి ప్రతిదీ ఆయనకి చెందేలాగా నేను ప్రతిదీ చేస్తానండి. ఓకే, మీ నియోజకవర్గంలో మహిళలకు మీరున్నారనే భరోసా మీరు ఖచ్చితంగా ఇవ్వగలరా? కంపల్సరీ అదైతే తప్పకుండా చేస్తానండి. నేనున్నాననే భరోసా తప్పకుండా నేను మా నియోజకవర్గం మహిళలందరికీ కూడా నేను అది కాన్ఫిడెన్స్ గా చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనేక ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బందుల్ని, ఒక ఆడపిల్లలకు ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో, బయటకు వెళ్లి సమాజంలో ఎంతైతే హింసకు గురవుతున్నారో అవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా తగిన సహాయం ప్రతి మహిళలకు, అలాగే చదువుకునే పిల్లలకి, విద్యార్థులకి, అలాగే జాబులు లేక ప్లేస్మెంట్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాలు అయితే మాత్రం ఆయన దగ్గరికి తీసుకెళ్ళాము. ఏపీలో అయితే ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ లేదు. పక్క రాష్ట్రాలకి ఆ పిల్లలైతే వలస వెళ్తున్నారు. ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటే పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంత దూరం పంపించలేక చాలా కష్టపడుతున్నారు. అదే పరిశ్రమలో మనకు వచ్చుంటే ఇక్కడే ప్లేస్మెంట్ దొరికితే పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. అలాంటి ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి అవన్నీ చెప్పి ఆయన ద్వారా ప్రతి దానికి పరిష్కారం అనేది నేను తప్పకుండా చూస్తాను. అలాగే చదువుకున్న పిల్లల విషయాలు అలా చేస్తాం. అదే వితంతులు, అలాగే ఎవరో లేని అనాథులు, అలాంటి వాళ్ళ కోసం కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ప్రతిదీ వాళ్ళకైతే ఏదైతే వాళ్ళకి కావాలనే అదన్నీ నేను ఆయనకు వివరించి చెప్పి ప్రతిదీ కూడా ఆయన ద్వారా వాళ్ళందరికీ జరిగేలాగా చూస్తాను. వాళ్ళకి వచ్చేయన్ని ఆయన ద్వారా నేనైతే తప్పకుండా ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను. అదే విధంగా మన నియోజకవర్గంలో ఏ ఆడపిల్లకి, ఎవరి వితంతువులకు కానీ, అబాయకులకు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి తీసుకుని ఆ సమస్యను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కారం చేసి వాళ్ళకి నేను ప్రతిదీ ఆయన ద్వారా చేసేలాగా నేను అన్ని కృషి చేస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఒక ఆడవాళ్ళకి పడే కష్టాల గురించి ఆయనతో చర్చించడం జరిగింది. ఒక డ్వాక్రా మహిళలు ఏ విధంగా కష్టపడుతున్నారంటే వాళ్ళు వేసుకున్న వడ్డీని కూడా డ్రా చేసేసుకున్న, వాళ్ళు దాచుకున్న వడ్డీలు అయ్యి కూడా డ్రా చేసేసరి ప్రభుత్వంలో అయితే వాటి గురించి అది చర్చించాను. ఆయన అయితే అమ్మ మీ ద్వారా ప్రతిదీ నేను తెలుసుకున్నాను, ఇంత అలా జరుగుతుందా, ఇప్పుడు అవన్నీ కూడా నేనైతే కంపల్సరీ మన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అవన్నీ నేను నెరవేర్స్తానని ఆయన నాకు భరోసా ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అదే విషయాన్ని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మన ఆడవాళ్ళందరం కూడా ఆయన దృష్టిలో ఉన్నాం. మనం ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో ఆయన అన్ని గ్రహించారు. అవన్నీ నేను తప్పకుండా చూసి మీకు జూలై నెలలో పర్యటనకు వస్తామో బస్సు యాత్రలో అవన్నీ కూడా నేను చర్చించి అక్కడ జరిగే విషయాలన్నిటి మీద నేను ఫోకస్ పెట్టి ప్రతిదీ మీకు అనుకూలంగా జరిగి మీకు రావాల్సినవన్నీ కూడా నేను అన్ని ఇప్పించే బాధ్యత నాదని మాకైతే మాత్రం భరోసా ఇచ్చారు ఆయన. ప్రతిదీ కూడా ఆయన ద్వారా మీ అందరికీ చేస్తానని, నేను న్యాయం జరిగేలా చేస్తానని ఈ విధంగా తెలియజేస్తున్నాను.